రైట్ రవిశంకర్ గారు, మనకి కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు? ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా సివియర్ విచారణ అనేది జరగాలి, ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలనేది వినిపిస్తున్నటువంటి మాట. ఈ ప్రమాదంపై మీరేం మాట్లాడతారు? చందు, మీకు చర్చలో పాల్గొంటున్న వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. నేను విమానాలు వాటి సాంకేతిక నిపుణుడి కాదు. నేను బహుశా నాకు ముందు మాట్లాడిన పెద్దలు కొంత సమాచారం వారి దగ్గర సాంకేతికంగా వారు ఉన్నట్లున్నారు. మిగతా లక్ష్మణ్ గారు కానివ్వండి, లేదా పుల్లారావు గారు కానివ్వండి, నేను కానీ మీతో సహా మనం ఎవరం కూడా విమానాలకు సంబంధించి సాంకేతిక నిపుణులు ఎవరం కాదు. కానీ ఈరోజు జరిగిన ఈ సంఘటన జాతి యావత్తుని దిగ్భ్రాంతిని గురి చేసింది. చాలా మేము కూడా పార్టీ మీటింగ్ లో ఉన్నప్పుడు మాకు ఆ సమాచారం వచ్చింది. మేము కూడా మా పార్టీ కార్యకర్తలందరూ చాలా దిగ్భ్రాంతి చెందాం. సహజంగా మనం విమాన ప్రమాదాలు చూస్తుంటాం. ఆ విమాన ప్రమాదాలు ఎక్కడో నిర్మానుష్య ప్రదేశాల్లో కూలిపోవడము, అందులో ఉండే ప్రయాణికులు చనిపోవడము, సో కరెక్ట్ నంబర్ మనకు వెంటనే తెలుస్తుంది. ఎందువల్లంటే ఆ ప్రయాణికులు ఎంతమంది అనేది ఒక రికార్డెడ్ లిస్ట్ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏమైంది, విమానము లేచిన వెంటనే కొద్ది నిమిషాల్లోనే అక్కడ ఉండే దగ్గరగా ఉండే మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కూలిపోయింది అనేది మనకున్న సమాచారం. అది నిజం కూడా. కారణం ఏమిటి, అందులో 58,000 కిలోల పెట్రోల్, ఏవియేషన్ ఫ్యూయల్ ఉండేది. ఏవియేషన్ ఫ్యూయల్ అది చాలా భయంకరమైన ఇన్ఫ్లమేబుల్, వెంటనే మండుతుంది. మామూలు మనం ఈ వెహికల్స్ వాడే ఫ్యూయల్ కంటే అది చాలా హై క్వాలిటీ ఉంటుంది, చాలా మండే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 58,000 కిలోల అంటే అది వెళ్ళాలి కదా, 13,500 కిలోమీటర్లు ప్రయాణం చేసేంత శక్తి ఆ విమానానికి ఉంది. మనందరం కూడా తెలుసు, స్వతంత్రం రాకముందు టాటాలు ప్రారంభించారు ఆ విమానాలని, ఆ విమాన కంపెనీని. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం దాన్ని జాతీయం చేశాము. మళ్ళా ఈ మధ్య కాలంలో ప్రైవేటు టాటా కంపెనీకి అప్పచెప్పి వాళ్ళు దాన్ని నడుపుతున్నారు. అనేక ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి. విమాన సర్వీసులు ఈరోజు ఒక ప్రభుత్వం కింద కాదు కదా, అనేక విమాన సర్వీసులు వచ్చాయి. చాలా విమాన సర్వీసులు గత 10 సంవత్సరాల్లోనే నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత విమానాశ్రయాలే 74 నుంచి 150 చిల్లరకి విమానాశ్రయాలు పెరిగాయి. సో విమానాశ్రయాలు పెరగాలంటే విమానాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ విమానాల సంఖ్య పెరగడం అంటే ప్రభుత్వం అన్ని విమానాలు నడిపే పరిస్థితి లేదు కాబట్టి అనేక ప్రైవేట్ కంపెనీలు మనం చూస్తుంటాము. అనేక ప్రైవేట్ కంపెనీలు విమాన సర్వీసులుగా వచ్చాయి. కాబట్టి ఒకటి తరచూ జరుగుతున్నాయి, అందులో ఏమి ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూసాం. ఇందాక పుల్లారావు గారు ప్రస్తావించారు, మలేషియన్ విమానం ఒకటి ఎప్పుడు 5-6 సంవత్సరాల కింద కూలిపోతే దాని ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఆ మధ్యకాలంలో మనం చూసాం, ఒక విమానము నేరుగా కొండను ఢీకొంది. ఎందుకంటే పైలట్ కావాలని చేశాడు. పైలట్ నడుపుతున్నప్పుడు ఒక పైలట్ బయటకు వచ్చి వాష్రూమ్ కు పోయాడు. పైలట్ అక్కడ పోయినప్పుడు ఆ లోపల నడిపే పైలట్ ఏం చేశాడంటే దాన్ని బోల్ట్ వేసేసాడు. ఇంక ఈ పైలట్ లోపలికి రానివ్వకుండా తీసుకుపోయి నేరుగా కొండకు గుద్దిన సందర్భం, మొత్తము దాని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు జరపడం ఇదంతా కూడా జరిగింది. నేనేమంటున్నా అంటే ఈ దురదృష్టమైన సంఘటన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాలా గారు కూడా చనిపోయారు అనేది వార్తలు వస్తున్నాయి. మీరు ఇందాక చెప్పినట్టుగా శంకర్ సింగ్ వఘేలా మీ కరెస్పాండెంట్ కూడా చెప్పారు, వారికి నివాళులు కూడా అర్పించారు. ఇంకా ఎంతమంది గ్రౌండ్ లో ఎంతమంది ఉన్నారో, మెడికోస్ 20 మంది చనిపోయారనే వార్తలు మనకు వస్తున్నాయి. వాళ్ళైనా ఇంకా ఎంతమంది గాయపడ్డారు. ఇప్పుడు ఒక్కరు బతికారని తెలుస్తుంది. ఆయన ఎవరో రమేష్ విశ్వకుమార్ అని, ఆయన 11A సీట్లో ఉన్న ప్రయాణికుడు బతికాడని, ఆయన్ని వైద్యం అందిస్తున్నారని తెలిసింది. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదైనా సమాచారం ఆయన కోలుకున్న తర్వాత, మాట్లాడే పరిస్థితి వచ్చిన తర్వాత ఈ దర్యాప్తు సంస్థలు వాళ్ళ అధికారులు వెళ్ళి ఏం జరిగిందని ఆయన ఏమైనా చెప్పగలరా మనం చూడాల్సింది. ఏది ఏమైనా ఇది హై లెవెల్ ఎంక్వైరీ, ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతుంది. ఇది ఎందుకంటే ఇది జాతి విపత్తుగా మనం భావించాలి. 1-2 కాదు చనిపోయింది, సుమారు 242 మంది ఉన్నారు. మనం రీసెంట్ గా చూసినా కూడా మన భారత పౌరులు కొంతమందికి ఏదో
కొంత ప్రమాదం జరిగింది లేదా ఉగ్రవాదులు దాడి చేశారంటేనే ఒక పక్క దేశం మీద యుద్ధానికి మనం ఎంతో ఎఫిషియెంట్గా ఉన్నటువంటి మిసైల్స్ని మనం ప్రయోగించాం, అవునా? మరి ఇలాంటిది ఇంతమంది వందల మంది ప్రయాణికులు వెళ్తున్నటువంటి ఫ్లైట్స్ విషయంలో గనక సరైన జాగ్రత్త తీసుకోకపోతే అది మన దేశానికి సంబంధించి కూడా, అంటే ఇతర దేశాలు చాలా ఇదిగా మాట్లాడుకునే అవకాశం ఉంది, వాళ్ళు కూడా రియాక్ట్ అవి స్పందిస్తున్నప్పటికీ కూడా మరి ఎలా చూడాలి, దీన్ని ఎలా చూడాలి? సంభాషణ లోపమా? నేనేమంటున్నా అంటే ఇది మానవ తప్పిదమా? మానవ తప్పిదం ఇన్ ద సెన్స్ పైలట్లు ఏమన్నా తప్పు చేశారా? ఇప్పుడున్న సమాచారం మేరకు 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి అనేది, వాళ్ళు వెంటనే మేడే కాల్ ఏదో చేశారని తెలుస్తుంది. ఆ కాల్ అందుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు లేదా కంట్రోలర్స్ వాళ్ళు స్పందించే లోపలే, ఈ కాల్ అందుకొని స్పందించే లోపలే మళ్ళా వాళ్ళు రాడార్ లో నుంచి వాళ్ళకేం అర్థం కాలేదు, వెంటనే కూలిపోయింది అనేది మనకున్న సమాచారము. కొన్ని సందర్భాల్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా కొన్ని సమయాల్లో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఆ ప్రమాదాలు ఆ లెక్కలేకి ఇది వస్తుందా, లేదా దీని వెనక కుట్రకోణం ఉందా, లేదా నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయడంలో, దాని బ్రేకింగ్ సిస్టమ్ చేయడంలో, లేదా ఇంజిన్ ఏదన్నా పరిశీలించడంలో ఏమన్నా లోపం ఉందా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా దర్యాప్తులు జరుపుతా. ఈరోజు మీరు చెప్పారు అమిత్ షా గారు, మోడీ గారు, అంతకుముందే మన సివిల్ ఏవియేషన్ మినిస్టరు, గుజరాత్ సీఎం అందరూ కూడా ఆ ప్రమాద స్థలంలో ఉన్నారు. కాబట్టి ఇందులో కుట్రకోణం ఉంటే ఎవరు తప్పించుకోలేరు. మన దర్యాప్తు సంస్థలు చాలా పరిజ్ఞానం గల సంస్థలు, సాంకేతిక పరిజ్ఞానం ఉండే సంస్థలు, చాలా మేధస్సు గల సంస్థలు, చాలా అనుభవం గల సంస్థలు. కాబట్టి ఎవరైనా కుట్రకోణం ఉంది ఏంటంటే ఎవరో తప్పించుకోలేరు. కానీ ఇది సాంకేతిక లోపమా లేకుంటే మానవ తప్పిదమా ఏమి తేలాలన్నప్పటికీ కూడా హై లెవెల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఉన్నత స్థాయి దర్యాప్తు ఏదైతే ఉందో ఖచ్చితంగా జరుగుతుంది. అది డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ లేదా ఇంకేదో సంస్థల, ఇవన్నీ కూడా సాధ్యమైనంత తొందరలో నిజాలు బయటకు వస్తాయి. బట్ వన్ థింగ్, చాలా దురదృష్టకరమైన సంఘటన, జాతి యావత్తును దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన. జాతి యావత్తు ఈ రోజు దే ఆర్ మౌర్నింగ్, ఎంటైర్ నేషన్ ఇస్ మౌర్నింగ్ ఫర్ దెమ్. వారి కుటుంబ సభ్యులకి, చనిపోయిన వాళ్ళందరికీ కూడా మనం ఈ సందర్భంగా వారి యొక్క ఈ విషాద సమయంలో జాతి యావత్తు వాళ్ళతో నిలబడి ఉంటుందనే విషయం ఎటువంటి అనుమానం లేదు. నిజాలు ఖచ్చితంగా సంబంధించిన దర్యాప్తు సంస్థలు బయటికి తీసుకొస్తే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. తరచు అంటే కొంతమంది అనలిస్టులు ఏమంటారంటే ఇదేదో రోజు జరుగుతున్నట్టుగా, ఇవేమి రోజు జరగవు. చాలా సందర్భాల్లో విదేశాల్లో కూడా అనేక సందర్భాల్లో చూసాం. మేము చిన్నప్పుడు మాకు ఇక్కడ సుజాతరావు గారి కలెక్టర్ ఉండేది, వారి యొక్క అసిస్టెంట్స్ టొరంటో విమాన ప్రమాదం మనం చూసాం కదా. సిక్కు ఉగ్రవాదులు ఆ విమానాన్ని పేల్చేయడం ద్వారా అనేక మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు మా కలెక్టర్ సుజాతరావు గారు ఉండేది, వారి యొక్క అక్క పిల్లలు, 2 పిల్లలు కూడా విమానంలో ప్రమాదంలో చనిపోయారు. కాబట్టి మనం వింటున్నాం కొన్ని దురదృష్టకర సంఘటనలు. బట్ మనం ఏదైనా దర్యాప్తు జరిపి ఒక నివేదిక వచ్చిన తర్వాత ఈ లోపాలు జరిగిన తర్వాత ఆ లోపాల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విధంగా పనిచేస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, మనకు అప్డేట్ అందుతుంది. టాటా చైర్మన్ చంద్రశేఖరన్